అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. శాంతిని మొన్నాని తీసుకొని స్కూల్ దగ్గరికి వస్తుంది మధు. అక్క, రేపు స్కూల్లో పేరెంట్స్ డే. నువ్వు వస్తున్నావు కదా? రాకుండా ఎలా ఉంటాను? మరి బావగారు కూడా వస్తే మొన్న సంతోషిస్తాడు కదా అంటుంది శాంతి. శాంతి, అనవసరంగా వాడి మనసులో ఆశలు పెంచకు. అది కాదక్కా, నాకు పనుంది, వెళ్ళాలి. నువ్వు మున్నాని తీసుకొని లోపలికి వెళ్ళు అంటుంది మధు. సరే అక్క అని మధు వెళ్ళిన కాసేపటికి కృష్ణ మున్నా క్లాస్ దగ్గరికి వస్తాడు. ఎక్స్క్యూజ్ మీ మేడం అంటాడు. ఎస్ చెప్పండి అంటుంది టీచర్. నేను మున్నా ఫాదర్ని. తనని కొంచెం బయటికి పంపిస్తారా? ఎనీ ఎమర్జెన్సీ అంటుంది మేడం. అవును అంటాడు. ఓకే మున్నా, వెళ్ళు అంటుంది మేడం. సరే టీచర్. కృష్ణ మున్నాని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. ఎక్స్క్యూజ్ మీ, నేను అరుణ్ గారిని కలవాలి. షూర్ మేడం. మీ పేరు? మధు అంటుంది. ఈవెంట్ మేనేజర్ అని చెప్పండి అంటుంది. ఓకే మేడం, 2 మినిట్స్ వెయిట్ చేయండి, నేను సార్కి ఫోన్ చేసి చెప్తాను. సరే అని మధు పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంటుంది. ఆ రిసెప్షనిస్ట్ వాళ్ళ బాస్కి ఫోన్ చేసి విషయం చెప్పేలోపు డిస్టర్బ్ చేయొద్దని కాల్ కట్ చేస్తాడు. మేడం, సార్ కొంచెం బిజీగా ఉన్నారంట, మీరు వెయిట్ చేయగలరా? ఇట్స్ ఓకే, నేను వెయిట్ చేస్తాను అంటుంది మధు. అరుణ్, మీ అమ్మా నాన్న చెప్పిన దాని గురించి కొంచెం ఆలోచించరా? వాళ్ళు చెప్పేది నీ మంచి కోసమే కదా. ఏంట్రా మంచి? నన్ను పెళ్ళి అనే సుడిగుండంలో పడేయాలి అనుకుంటున్నారు. అసలు పెళ్ళంటే నీకెందుకంత చిరాకు? ఎందుకంటే పెళ్ళైన మగాడికి స్వేచ్ఛ ఉండదు కాబట్టి. ప్రశాంతంగా ఉన్న మన లైఫ్ని ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయి చేతిలో పెట్టి లాక్కోలేక పీక్కోలేక చావాలి. అవసరమా అంటాడు. నీలానే అందరూ అనుకుంటే ఈ ప్రపంచం అక్కడే ఆగిపోతుంది. కొంచెం పాజిటివ్గా ఆలోచించరా? నాకు సంబంధించినంత వరకు పెళ్ళి అనేది ఒక నాన్సెన్స్. అంటే నువ్వు అసలు పెళ్లి చేసుకోవా అని అడుగుతాడు అతని ఫ్రెండ్. చేసుకోను. ఒక్క ఆడదానితో ఆగిపోవడం నాకిష్టం లేదు. అందాల్ని ఆస్వాదిస్తూ గడపడమే నాకిష్టం. సో ఈ టాపిక్ ఇక్కడితో వదిలే. నీకు చెప్పడం నా వల్ల కాదు. "హ్మ్, ఇప్పటికైనా తెలుసుకున్నావు. నన్ను కాస్త పని చేసుకొనిస్తావా? నీకు సరైన అమ్మాయి తగిలితే గాని దారిలోకి రావు అంటాడు అతని ఫ్రెండ్. ఆ అప్సరసి దిగొచ్చినా నేను ఒక్క రాత్రికి మాత్రమే ప్రిఫర్ చేస్తాను. నువ్వు మారవు అంటాడు అరుణ్ ఫ్రెండ్. అరుణ్ మెయిల్ పంపిస్తూ పక్కనే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని గమనిస్తాడు. చైర్ నుండి పైకి లేచి మానిటర్లో ఎంట్రన్స్ ఫుటేజ్ చెక్ చేస్తాడు. వెంటనే రిసెప్షనిస్ట్కి ఫోన్ చేస్తాడు. బయట ఉన్న అమ్మాయి ఎవరు అంటాడు. సార్, ఈవెంట్ మేనేజర్ అంట, చాలాసేపటి నుండి మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, లోపలికి పంపించు అంటాడు అరుణ్. ఓకే సార్ అని అరుణ్ ఫోన్ కట్ చేసి నవ్వుతూ చైర్లో కూర్చుంటాడు. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? ఇందాక చెప్పాను కదా అప్సరస అని, వస్తుంది చూడు అంటాడు అరుణ్. ఏంటి? ఎక్స్క్యూజ్ మీ సార్, కమ్ ఇన్. సార్ నేను ఈవెంట్ మేనేజర్ రైట్? అవును సార్, ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మధు కుర్చీలో కూర్చుంటుంది. అరుణ్ తననే చూస్తూ ఉన్నాడు. వీడు మళ్ళీ మొదలు పెట్టాడు. పాపం ఈ అమ్మాయి పరిస్థితి ఏంటో అనుకుంటాడు అరుణ్ ఫ్రెండ్. సార్, మీరు చెప్పినట్లు కొన్ని డిజైన్స్ తీసుకువచ్చాను. మీకు నచ్చింది సెలెక్ట్ చేస్తే నేను అరేంజ్మెంట్స్ చూసుకుంటాను. మీరే ఇంత అందంగా ఉంటే మీ డిజైన్స్ ఇంకెంత అందంగా ఉంటాయో నేను ఊహించగలను. ఎక్స్క్యూజ్ మీ అంటుంది మధు. ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ మిస్. మీ పేరు? మధు. హో మధు, మీ పేరు కూడా చాలా బాగుంది. మధుకి అతని చూపులు చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. డిజైన్స్ చూపించమంటారా అంటుంది. షో చూపించండి అంటాడు అరుణ్. మధు కొన్ని డిజైన్స్ చూపిస్తుంది. తను చెబుతున్నంతసేపు అరుణ్ తననే గమనిస్తూ ఉన్నాడు. ఈ డిజైన్ బాగుంది, ఇది ఫైనల్ చేసేయండి. ఓకే సార్, నేను వెళ్ళొస్తాను. మళ్ళీ ఎప్పుడొస్తావు అంటాడు. సార్ అంటుంది మధు. అదే చెక్ తీసుకోవడానికి ఎప్పుడొస్తారని అడుగుతున్నా అంటాడు అరుణ్. ఈవెంట్ పూర్తయిన తర్వాత తీసుకుంటాం సార్. ఓకే మధు, ఐఆమ్ అరుణ్. కాస్త టచ్లో ఉండండి. మధు అర్థం కానట్టు చూస్తుంది. నా ఉద్దేశం, నేను ఎక్కువగా ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తూ ఉంటాను. సో అరేంజ్మెంట్స్ ఎప్పుడు మీకే ఇస్తే బాగుంటుందని. హో థ్యాంక్స్ సార్ అని మధు అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఇలాంటి అమ్మాయిల్ని పొందాలి అంటే పెట్టి పుట్టాలి. పాపం రా, చాలా అమాయకురాల్లా కనిపిస్తుంది. ఆ అమ్మాయిలు అమాయకంగా ఉంటేనే మన పని ఈజీగా అవుతుంది. ఇక నుంచి నా ఫోకస్ మొత్తం మధు మీదనే. ఇక మున్నా, ఇంకో ఐస్ క్రీమ్ కావాలా? వద్దు డాడీ. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? జూకి. అంటే పులులు సింహాలు ఉంటాయి అక్కడికేనా అంటాడు మున్నా. అవును అంటాడు కృష్ణ. హే, థ్యాంక్స్ డాడీ. మమ్మీని ఎన్నిసార్లు అడిగినా తీసుకెళ్ళలేదు తెలుసా? మీ మమ్మీకి అవంటే భయం రా, అందుకే తీసుకెళ్ళి ఉండదు. ఈరోజు మనం అన్నీ చూసేద్దాం. అలాగే డాడీ. మున్నాని తీసుకుని జూ దగ్గరికి వస్తాడు కృష్ణ.
మున్నాని ఎత్తుకొని మొత్తం తిప్పి చూపిస్తాడు. సాయంత్రం వరకు మున్నాతో సరదాగా గడుపుతాడు. అక్క వచ్చే టైం అవుతుంది. బావగారు ఇంకా మున్నాని తీసుకురాలేదు. భగవంతుడా, వాళ్ళు త్వరలో వచ్చేలా చూడు అని శాంతి టెన్షన్తో అటూ ఇటూ తిరుగుతూ ఉంది. తను భయపడినట్టే మధు స్కూల్ దగ్గరికి వచ్చేస్తుంది. అమ్మో, అక్క మున్నా ఎక్కడని అడిగితే ఏమని చెప్పాలి? ఎక్కడున్నారు బావగారు, త్వరగా రండి. శాంతి, ఏమైంది టెన్షన్గా కనిపిస్తున్నావు? ఏం లేదక్కా. మున్నా మున్నా ఎక్కడా? వాడు లోపల ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాడు. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దక్కా, నేను తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. సరే, త్వరగా రా అంటుంది మధు. ఓకే, వచ్చేస్తాను. నువ్వు ఇక్కడే ఉంటావు కదా అంటుంది శాంతి. ఇక్కడే ఉంటాను, వెళ్ళు అంటుంది మధు. శాంతి స్కూల్ లోపలికి వెళ్ళి బెంచ్ మీద కూలబడుతుంది. శాంతి ఎంతసేపటికి రాకపోవడంతో మధు లోపలికి వెళ్తుంది. శాంతి, మున్నాని తీసుకురమ్మంటే ఇక్కడేం చేస్తున్నావు? అక్క, అది మున్నా ఎక్కడా అంటుంది మధు. మున్నాని బావగారు తీసుకెళ్లారక్క. నీకసలు బుద్ధుందా? ఎందుకు పంపించావు? సారీ అక్క. ఇప్పటి వరకు రాకపోవడమేంటి? ఎక్కడికి తీసుకువెళ్ళాడు? మధు కంగారుగా బయటికి వచ్చేసరికి కృష్ణ మున్నాని తీసుకొని వస్తాడు. మధు కోపంగా కృష్ణ దగ్గరికి వచ్చి తన చేతుల్లోంచి మున్నాని లాక్కుంటుంది. మధు అంటాడు కృష్ణ, నీకెన్నిసార్లు చెప్పాను మున్నాకి దూరంగా ఉండమని? నీకు చాలాసార్లు చెప్పాను కదా మీ ఇద్దరికి దూరంగా నేను ఉండలేను అని అంటాడు కృష్ణ. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? వీడిని కూడా నాకు దూరం చేయాలి అనుకుంటున్నావా అంటుంది మధు. ఏం మాట్లాడుతున్నావు మధు? నేను కేవలం నీకు దగ్గర అవ్వాలనుకుంటున్నాను. అది జరగని పని. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. మున్నాని తీసుకొని బయటికి వచ్చేస్తుంది మధు. మున్నా కళ్ళల్లో నీళ్లతో కృష్ణని చూస్తూ ఉంటాడు. మున్నాని సోఫాలో కూర్చోబెట్టి మధు తల పట్టుకొని కూర్చుంటుంది. మున్నా ఏడుస్తూ మధు దగ్గరికి వస్తాడు. సారీ మమ్మీ, డాడీ తప్పేం లేదు. నేనే బయటికి తీసుకువెళ్ళమని అడిగాను. లేదు నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? మున్నా కళ్ళు తుడుస్తూ ఓదారుస్తుంది. చూడు నాన్న, నీకెక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తే నాతో చెప్పు, నేను తీసుకువెళ్తాను. డాడీతో వెళ్ళడం తప్పా మమ్మీ? మున్నా, నీకు అమ్మంటే ఇష్టమే కదా? చాలా ఇష్టం. అలాగే డాడీ కూడా ఇష్టం. మనం డాడీ దగ్గరికి వెళ్ళిపోదాం మమ్మీ. వద్దు మున్నా, మమ్మీ మాట వింటావు కదా? నేనేమి నీ మాట వినను. నాకు డాడీ కావాలి. మున్నా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మధు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మధు టెర్రస్పై కూర్చుని ఆలోచిస్తూ ఉంది. కృష్ణ మున్నాల మధ్య పెరుగుతున్న బంధం ఎలాంటి పరిస్థితులకి దారితీస్తుందో అని భయంగా ఉంది తనకి. ఏం చేయాలి? మున్నాని ఎలా కృష్ణకి దూరంగా ఉంచాలి? ఈ విషయం నిశాంత్ గారికి తెలిస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని మధు తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంది. అక్కా, ఇక్కడున్నావా? శాంతి రావడంతో పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంటుంది. శాంతి తన పక్కనే కూర్చుంటుంది. ఏమైందక్కా అంటుంది. ఏం లేదు అంటుంది మధు. ఎందుకక్కా మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని బావగారికి దూరంగా ఉంటున్నావు? ఇటు నువ్వు బాధపడుతున్నావు, అటు బావగారిని బాధ పెడుతున్నావు. చాలా లేట్ అయింది శాంతి, వెళ్ళి పడుకో అంటుంది మధు. అని మధు అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది. ఈ మధు అక్క ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావటం లేదు. పాపం బావగారు చాలా బాధపడుతున్నారు. ఎలా అయినా వీళ్ళిద్దరిని కలపాలి. ఏం చేయాలి అని శాంతి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏమండి, అన్నయ్య భోజనానికి రాలేదు. ఒకసారి వెళ్ళి చూడండి. ఆల్రెడీ నేను పిలిచాను జాను, వాడు తిననని చెప్పాడు. ఏమైంది? ఏముంది, వీడెంత బ్రతిమలాలనా మధు రానని చెప్తుంది. ఇన్ని రోజుల తర్వాత మధుని తన బిడ్డని కలిశాడు, కానీ వాళ్ళతో కలిసుండే అదృష్టం మాత్రం లేదు. అసలు ఈ మధు ఎందుకిలా ప్రవర్తిస్తుంది? తన విషయంలో జరిగింది అన్యాయమే, ఒప్పుకుంటాను. కానీ అందులో అన్నయ్య తప్పేముంది? తప్పు ఎవరిదైనా శిక్ష పడింది మాత్రం మధుకే జాను. ఇదంతా ఎప్పటికీ సర్దుకుంటుందో ఏమిటో. అలా అని అన్నయ్యని అలా ఒంటరిగా వదిలేస్తారా అంటుంది జాను. ముందు మీరెళ్ళి అన్నయ్యతో మాట్లాడండి, తనకి కాస్త ఊరటగా ఉంటుంది అంటుంది. సరే అని చక్రి అక్కడి నుండి కృష్ణ దగ్గరికి వస్తాడు. బాల్కనీలో ఆలోచిస్తూ కూర్చున్నాడు. చక్రి వెళ్ళి తనకి ఎదురుగా కూర్చుంటాడు. కృష్ణ, ఏమైందిరా అంటాడు. మధు ఎందుకు ఇంత మొండిగా ఉంది? నేను ఎంత నచ్చ చెప్పినా తను కన్విన్స్ అవ్వడం లేదు. కొంచెం టైం పడుతుంది కృష్ణ, ఓపిక పట్టు అంటాడు చక్రి. నా వల్ల కావడం లేదురా. ప్రతిసారి నేను మున్నాని వదిలి వచ్చేటప్పుడు వాడు చూసే చూపు నన్ను నిలవనీయడం లేదు. మళ్ళీ నేను తనకి దూరం అవుతానేమో అన్న బాధ వాడి కళ్ళల్లో కనిపిస్తుందిరా. మధుకి ఎందుకు అర్థం కావటం లేదు? ఇంత మొండివాడివి నిన్నే అర్థం చేసుకుంది. తన కడుపున పుట్టిన బిడ్డని అర్థం చేసుకోకుండా ఎలా ఉండగలదు అంటాడు చక్రి. పాపం రమ్మదు, అటు తండ్రిని పోగొట్టుకొని ఇటు బిడ్డతో ఒంటరిగా కష్టపడుతుంది. అవన్నీ మర్చిపోయి
నువ్వు పిలవగానే వచ్చేస్తుందని ఎలా అనుకుంటున్నావు అంటాడు చక్రి. తప్పు నాదేరా. మధు ఎప్పుడు నా గురించే ఆలోచిస్తుంది. ఆ రోజు నా కోసం తనకి ఇష్టం లేకపోయినా నాతో గడిపింది. నా కోసమే అందరికీ దూరమైపోయింది. ఇదంతా ఆ రియా వల్లే. అది నా మీద ఆశపడబట్టే కదా మధుని నా నుండి దూరం చేసింది. మా అమ్మ నాన్న కూడా దానికి సపోర్టుగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేసి మధు మనసు మార్చాలి? కృష్ణ, నీ ప్రేమలో నిజం ఉంది కాబట్టే మధు మళ్ళీ నీకు కనిపించింది. నీ బిడ్డ గురించి నీకు నిజం తెలిసింది. ఇవన్నీ చేసిన ఆ దేవుడు మధుని నిన్ను కలపకుండా ఉండడు కదా. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇంకెప్పుడురా అంటాడు కృష్ణ. కృష్ణ, తను నీ దగ్గరికి రాను అనడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీ అమ్మా నాన్న మీ బంధాన్ని ఒప్పుకోవడం లేదనే కదా. సో నువ్వు మీ వాళ్ళని ఒప్పిస్తే మధు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది. వాళ్ళతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. వాళ్ళ వల్లే కదా మధుకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటాడు కృష్ణ. నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవడం లేదు కృష్ణ. మధు అంత మొండిగా ఉండటానికి కారణం మున్నా. మీ అమ్మా నాన్న మున్నా ముందు మధు క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడితే అవి వాడి లేత మనసులో నాటుకుపోతాయి. చిన్న వయసులో జరిగే చిన్న చిన్న విషయాలు పిల్లల మనసులో ముద్ర పడిపోతాయిరా. అందుకే మధు భయపడుతుంది. నువ్వు చెప్పింది నిజమే. ఆ రోజు ఇక్కడ కూడా మా నాన్న మధు గురించి తప్పుగా మాట్లాడాడు. అందుకే చెబుతున్నా, ముందు మీ అమ్మ నాన్న మనసు మార్చి అప్పుడు మధుని ఇంటికి రమ్మని పిలువు. అలా చేస్తే మధు మనసు మార్చుకొని నాతో వస్తుందంటావా? తప్పకుండా వస్తుంది. ఎందుకంటే మీ మధ్య ఉన్నది కేవలం పెళ్లి బంధం మాత్రమే కాదు, దాన్ని లైఫ్ లాంగ్ నిలబెట్టే ప్రేమ బంధం. థ్యాంక్స్ రా. ఇప్పటి వరకు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. కట్ చేస్తే స్కూల్లో పేరెంట్స్ డే ఏర్పాటు చేయడంతో స్కూల్ మొత్తం హడావిడిగా ఉంది. మధు మున్నాతో పాటు ఒక చోట కూర్చొని ఉంది. ప్రిన్సిపల్ కాసేపు స్పీచ్ ఇచ్చి పిల్లలకి గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు. పిల్లలతో పాటు పేరెంట్స్ని కూడా స్టేజ్ మీదకి పిలిచి పేరెంట్స్ చేతుల మీదుగానే పిల్లలకి గిఫ్ట్స్ ఇస్తున్నారు. మున్నా, మమ్మీ నన్ను పిలుస్తున్నారు, రా వెళదామంటాడు మున్నా. మధు చేయి పట్టుకొని స్టేజ్ పైకి తీసుకువెళ్తాడు. మేడం, మీ హస్బెండ్ రాలేదా? అది వచ్చాను టీచర్. మధు వెనక్కి తిరిగి చూసేసరికి కృష్ణ నవ్వుతూ స్టేజ్ పైకి వస్తాడు. మున్నా పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణ కాలని చుట్టేస్తాడు. కృష్ణ తనని ఎత్తుకొని మధు దగ్గరికి వస్తాడు. నువ్వెందుకొచ్చావు అని మధు నెమ్మదిగా అడుగుతుంది. ఇది పేరెంట్స్ ఫంక్షన్ మధు, తల్లి తండ్రి ఇద్దరూ ఉండాలి. హాయ్ సార్. హాయ్. మీ ఇద్దరి చేతుల మీదుగా మున్నాకి గిఫ్ట్ ఇవ్వండి అంటుంది. షూర్ మధు, రా మధు అని చెయ్యి పట్టుకొని గిఫ్ట్ మున్నా చేతికి ఇస్తాడు. థ్యాంక్ యూ డాడీ. సార్ ఒక ఫోటో. ఓకే. మున్నాని ఎత్తుకొని మధు భుజం మీద చెయ్యి వేసి నిలబడతాడు. మధు కోపంగా చూస్తుంది. మన బిడ్డతో కలిసి తీసుకుంటున్న ఫస్ట్ ఫోటో ఇది, కాస్త నవ్వవే అంటాడు కృష్ణ. మేడం కొంచెం స్మైల్ ఇవ్వండి అని ఫోటోగ్రాఫర్ చెప్పడంతో మధు స్మైల్ ఇస్తుంది. థ్యాంక్ యూ సార్. మీ మున్నా అన్నింటిలో చాలా యాక్టివ్గా ఉంటాడు. వాడు నా పోలికే లేండి. హో రియల్లీ? మీ ఇద్దరిని చూస్తే అలానే అనిపిస్తుంది సార్. కృష్ణ నవ్వుతూ మున్నాని తీసుకొని కిందికి వచ్చేస్తాడు. కృష్ణ, మీ మమ్మీ మళ్ళీ మొదలు పెట్టేలా ఉందిరా. మున్నా నవ్వుతాడు. మధు కోపంగా కృష్ణ దగ్గరికి వస్తుంది. ఏం చేస్తున్నావు అంటుంది. కనిపించడం లేదా? మున్నకి ఐస్ క్రీమ్ తినిపిస్తున్నా. మధు అసహనంగా చూస్తుంది. మున్నా, నువ్వు వెళ్ళి ఆడుకో. సరే డాడీ అని మున్నా అక్కడి నుండి పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాడు. అసలు నువ్వు కృష్ణ చేతితో మధు నోటిని మూసేస్తాడు. మధు, నువ్వేం కంగారు పడకు. మన బిడ్డ నీకు దూరం కాడు. అలాగే నేను కూడా. త్వరలోనే నిన్ను మున్నాని నా దగ్గరికి వచ్చేలా చేస్తాను అంటాడు కృష్ణ. ఏం చేస్తావు అంటుంది మధు. నీ ప్రాబ్లం మా అమ్మా నాన్నే కదా. వాళ్ళే నీ దగ్గరికి వచ్చి నిన్ను ఇంటికి రమ్మని బ్రతిమాలేలా చేస్తాను. కలలు కంటున్నావా అంటుంది మధు. లేదు, వాటిని నిజం చేయడం కోసం కష్టపడతాను అంటాడు కృష్ణ. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను అంటాడు. నా మీద నమ్మకం ఉంచు మధు అంటాడు. మా అమ్మ నాన్నతో వచ్చి నిన్ను మున్నాని ఇంటికి తీసుకుని వెళ్తాను. అప్పుడు నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. ముందు ఒప్పించు, తర్వాత చూద్దామంటుంది మధు. థ్యాంక్స్, కనీసం ఈ ఒక్క క్లారిటీ అయినా ఇచ్చావు. అక్క, ఇక్కడేం చేస్తున్నారు? బయట పిల్లలందరూ డాన్స్ చేస్తున్నారు, రండి. వస్తున్నాం శాంతి, నువ్వెళ్ళు. సరే అక్క, బయటికి వెళ్దాం కృష్ణ. లోపల ఉండి మాత్రం చేసేదేముంది? నువ్వు నన్ను ముట్టుకోనివ్వవు కదా. కృష్ణ, ఓకే ఓకే, రా బయటికి వెళ్దాం అని ఇద్దరూ బయటికి వచ్చి పిల్లల డాన్స్ చూస్తూ కూర్చున్నారు. కృష్ణకి ఫోన్ రావడంతో బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. మమ్మీ, డాడీ ఎక్కడా? వెళ్ళిపోయినట్టున్నాడు మున్నా. మనకి లేట్ అవుతుంది, ఇంటికి వెళదామా? సరే మమ్మీ. మధు మున్నాని తీసుకొని బయటికి రావడం గమనించి కృష్ణ ఫోన్ కట్ చేసి
దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంకో 4 అడుగుల్లో మధుని చేరుకుంటాడు అనగా ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణని గట్టిగా హత్తుకుంటుంది. మధు అడుగు అక్కడే ఆగిపోతుంది. మొన్న కళ్ళు మూసి అక్కడి నుండి బైకు దగ్గరికి వెళ్ళిపోతుంది. మధు కృష్ణ తనని దూరంగా తోస్తాడు. మమ్మీ, ఆ ఆంటీ ఎవరో డాడీని పట్టుకుంది అంటాడు మొన్న. తెలీదు నాన్నా, మీ డాడీకి కావాల్సిన అమ్మాయి అనుకుంటాను. మనం ఇంటికి వెళ్దామా? సరే అంటాడు మొన్న. మొన్నని తీసుకొని మధు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హే క్రిష్, వాట్ హ్యాపెన్? రియా, నువ్వా? హా, నేను కాక నిన్ను పట్టుకునే హక్కు ఇంకెవరికుంటుంది చెప్పు? ఆ హక్కు నీకు కూడా లేదు. ఆ హక్కు కేవలం మధుకే సొంతం. నేనుండగా నీకు దానికి సొంతం కానిస్తానని ఎలా అనుకుంటున్నావు అంటుంది రియా. షటప్, నువ్వసలు ఆడపిల్లవేనా? తను కూడా నీలాంటి ఒక ఆడపిల్లే. అలాంటిది కొంచెం కూడా కనికరం లేకుండా మధుని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చావు. క్రిష్ అంటుంది రియా. ఇంకోసారి అలా పిలిచావంటే నాలుక కోస్తాను. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. పో ఇక్కడి నుండి అని కృష్ణ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా తిరిగి నా దగ్గరికే రావాలి నువ్వు అని అనుకుంటూ ఉంటుంది రియా. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.